సికింద్రాబాద్ బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 2 రోజుల పాటు కొనసాగనున్న వేడుకలకు ఆలయానికి వస్తున్న భక్తులతో పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. అమ్మవారు భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర వైభవంగా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ నిర్వాహకులు సీఎంకు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ అమ్మవారికి మొక్కులు చెల్లించారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల్లో బోనాలు ప్రత్యేకమైనవి అని మంత్రులు అన్నారు. రాష్ట్ర ప్రజలపై అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని ప్రార్థించారు. మంత్రి సురేఖ సమృద్దిగా వర్షాలు పడాలని అమ్మవారిని కోరారు. ఆషాఢమాస బోనాలు అనేటువంటిది ఒక ప్రతీక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బంగారు బోనాన్ని, పట్టు వస్త్రాలను సమర్పించి ఆ అమ్మవారిని ప్రభుత్వం పక్షాన వేడుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండి ఎవరి వృత్తుల్లో వారు విజయాన్ని సాధించాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రతి వ్యక్తి అభివృద్ధి ముఖ్యం కాబట్టి అందరికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారి కరుణ కటాక్షాలు కృప ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం. గతంలో అనేక విపత్తులు వచ్చినాడు కూడా ఆ అమ్మవార్లు ఈ ప్రాంతాన్ని ఆదుకున్నారు. ఇప్పుడు కూడా ఎలినోనో ఏదైతే వస్తా ఉందో దాన్ని నుంచి కూడా ఈ తెలంగాణకు ఎక్కడ ఇబ్బంది రాకుండా సమృద్ధి వర్షాలు పడాలని అన్ని దేవాలయాల్లో బోనాల సందర్భంగా దేవాదాయ శాఖ తరఫున ప్రార్థనలు జరిపినాం. ఆ అమ్మవారు తెలంగాణ ప్రజలను సుభిక్షంగా ఉంచడానికి సమృద్ధి వర్షాలు కురిపియాలని అమ్మవారిని వేడుకుంటూ ఆ అమ్మవారికి మహంకాళి ఈ బోనాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన శుభాకాంక్షలు. మరి ఇక్కడ ఈ బోనాలకు వచ్చిన ప్రతి భక్తులు కూడా వారి కోరికలు కోరుకొని మరి బోనం సమర్పించుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యంగా మరి ఆనందంగా ఉండాలి, మా పిల్లలు సుఖశాంతులతో ఉండాలి, అదేవిధంగా రాష్ట్రం బాగుండాలి, రైతులు బాగుండాలి, వర్షాలు రావాలి, ఎటువంటి జబ్బులు కూడా మాకు దరికి చేరకూడదు, అందరం కూడా సంతోషంగా ఉండాలని మొక్కుకొని వెళ్లడం జరుగుతుంది. ఆ అమ్మవారి ఆశీర్వాదంతో మంచి వర్షాలు పడి పంటలు పండి మరి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఉజ్జయిని అమ్మవారి మరి బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మాజీ మంత్రులు తలసాని, మల్లారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కులాలకు అతీతంగా జరిపే అద్భుతమైన పండుగ బోనాలు అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రం పచ్చగా ఉండాలని, రైతులు బాగుండాలని అమ్మవారిని వేడుకున్నామని కేటీఆర్ వెల్లడించారు. ఈ అద్భుతమైన పండుగను లష్కర్ బోనాలను, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్ను ఎవరూ పట్టించుకోలేదు. మనం తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతో. అందుకే ఆ తల్లికి ఒక బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పాము, చేసి చూపెట్టాము. ఈరోజు మేము ఆ తల్లిని అందరం కూడా సమిష్టిగా మొక్కుకున్నది ఒకటే, రాష్ట్రంలో వర్షాలు బాగుపడాలి, రాష్ట్రం కలకల్లాడుతూ ఉండాలి, రైతు ముఖ్యంగా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలి. ఆ తల్లి ఆశీస్సులు తన పిల్లలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. వైభవపేతంగా సాగుతున్న మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటల అమ్మవారిని దర్శించుకున్నారు. సిపి సజ్జనార్ దంపతులు బోనం సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల్లో అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెకు ఘనస్వాగతం పలికారు. సంప్రదాయబద్దంగా అమ్మవారికి బోనం సమర్పించి పూజలు చేశారు. వీరితో పాటు ఇతర ప్రముఖులు అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని బోనం సమర్పించారు. బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మంత్రముగ్ధులవుతున్నారు.
సోమవారం రాత్రి అమ్మవారి ఫలహార బండ్లు ఊరేగించనున్నారు.